హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కారం బూందీ ఎలా చేయాలో చూద్దాం. ఇదే పద్ధతిలో చేస్తే స్వీట్ షాప్ టేస్ట్లో అయితే పక్కా వస్తుంది. చాలా క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఇదే పద్ధతిలో చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకెందుకు లేట్, బూందీ మిక్సర్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల శనగపిండిని వేసుకుంటున్నా. బూందీ మిక్సర్ ఇదే పద్ధతిలో చేస్తే గుల్లగా క్రిస్పీగా రౌండ్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసుల శనగపిండి తీసుకున్న తర్వాత 4 టీ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకుంటున్నా. బియ్యపు పిండి వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ తీసుకోదు అండ్ క్రిస్పీగా వస్తుంది. మీకు బియ్యపు పిండి అవసరం లేదు, ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ చూసుకుని వేసుకోండి, తర్వాత మనం బూందీలో కూడా కలపాల్సి వస్తుంది. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడంతా వంట సోడా కలుపుతున్నా. దీనివల్ల ఏంటంటే బూందీ క్రిస్పీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని వాటర్ అంతా ఒకేసారి వేసుకుంటే పలచబడిపోతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిల్లలకి ఎప్పుడు కూడా ఇలా ఇంట్లోనే స్నాక్స్ని చేసి పెట్టండి. బయట నుంచి ఏమీ తీసుకోవద్దండి. బయట నుంచి ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. సో హెల్త్ పాడైపోద్ది. ఇలా ఇంట్లోనే అన్నీ చక్కగా చేసి పెట్టండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా. మనం దోశ వేసుకున్నప్పుడు పిండి అయితే ఎలా ఉంటుందో అలాగే ఉండేటట్టు చూసుకోండి. ఇంకా పలచగా చేసేయొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా ఎలా ఉంది, అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ని బాగా హీట్ ఎక్కించండి. ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. నేనైతే 1 లీటర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎంత ఆయిల్ అయ్యిందనేది మీకే అర్థమవుతుంది. మనం పిండిలో ఎప్పుడు కూడా బియ్యం పిండి కలిపితే ఆయిల్ ఎక్కువ తీయదు. మీరు ఎలాంటి పిండి వంటలు చేసినా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అందులో వేసుకొని కలుపుకోండి. ఆయిల్ అస్సలు తీసుకోదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే అందులో 2-3 డ్రాప్స్ వేయండి. అవి వేసిన వెంటనే పైకి ఎలా వచ్చాయంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందని అర్థం. మనం బూందీ మిక్సర్ చేయాలి అంటే మెయిన్గా ఇలాంటి గరిటె ఒకటి ఉండాలండి. ఇలా చిల్లులు ఉండేది తీసుకోవాలి. మీ దగ్గర చిన్న హోల్స్ ఉండే గరిటె అయినా సరే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ గరిటెని ఇలా పైకి పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇలా వేసుకోవాలి. జస్ట్ వేసుకుంటే చాలండి. చూసారా ఎంత బాగా వస్తుందో, రౌండ్గా గుల్లగా వస్తాయండి. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ప్యాన్కి సరిపోయేటట్టు వేసుకోండి. ఇంకా ఎక్కువ వేసుకున్నారంటే అంటుకుపోతాయి అన్నీ. ఇక్కడ నేను 3 గరిటెలు వేసాను కదా అని మీరు కూడా వేసేయొద్దు. ఇక్కడ నేను వేస్తున్న గరిట చాలా చిన్నది. మీరు తీసుకున్న ప్యాన్ సైజు బట్టి వేసుకోండి, లేకుంటే అంటుకుపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నాదైతే చాలా రౌండ్గా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత వీటిని తీసి మళ్ళీ రివర్స్లో తిప్పండి, కలుపుతూ ఉండండి కాసేపు. ఈవినింగ్ స్నాక్స్ తినే టైంలో ఏమీ లేవు స్నాక్స్ ఇంట్లో అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మిక్సర్ అంటే నచ్చిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. అందరూ తింటారు, చాలా ఇష్టంగా తింటారు. నాకైతే స్వీట్స్ అస్సలు నచ్చవు. ఇలా కారంగా ఉండేవి ఇంట్లోనే చేసుకొని 1 మంత్కి 2 మంత్కి సరిపోయేటట్టు చేసుకొని అలాగా రోజు ఈవినింగ్ తింటూ ఉంటా. ఇలా కలుపుతూ వేయించుకోవాలి దీన్ని. బూందీ మొత్తాన్ని ఇలా తిప్పుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా మనం రెండోసారి దీన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకేసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా చక్కగా వేగిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసి ఒక పెద్ద సైజు బౌల్లో వేసుకుంటున్నా. ఎందుకంటే తర్వాత మనం మిక్సర్ కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అందుకనే పెద్ద సైజు బౌల్లో వీటిని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది తీసి పక్కన పెట్టి మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటున్నాను. సెకండ్ టైం కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అన్నట్టు మర్చిపోయా, నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఏ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో పక్కా వస్తుంది.
ఇలా బూందీ మొత్తాన్ని చక్కగా వేయించుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సిన పల్లీలు కొన్ని తీసుకొని ఇలా గరిటలో పెట్టి వేయించుకోండి. ఆయిల్లో వేసియొద్దు, పేలుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి వేయించుకునేటప్పుడు. ఈ పల్లీలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఆ బూందీలో ఇలా పైన వేసుకోండి. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. వాటిని ఇలా నేను చూపిస్తున్నట్టు కచ్చపచ్చగా దంచుకోండి, ఎక్కువ దంచొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే చాలు. మీరు పొట్టుతో ఉన్న వెల్లుల్లిని తీసుకున్నా సరే ఇలానే దంచుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆ బూందీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ లేకుండా చూసుకోండి. కరివేపాకుని వాటర్ ఉందంటే ఆయిల్లో పేలుతుంది. ఆయిల్ దగ్గర ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఆ బూందీలో కలుపుకోవాలి తీసుకెళ్ళి. అంతే అండి, అయిపోయింది. చాలా సింపుల్గా కారం బూందీ రెడీ అయిపోయింది. మీకు కావాల్సినంత కరివేపాకు తీసుకోండి. నాకైతే కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం మిక్సర్లో, అందుకనే ఎక్కువగా యాడ్ చేసుకున్నా నేను. ఇప్పుడు నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీరు ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా పిండి కలిపేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. లేకుంటే సాల్ట్ ఎక్కువైపోద్ది, చూసుకొని వేసుకోండి. అంతే అండి, అయిపోయింది. మనం వేసుకున్నవన్నీ కిందకు వెళ్ళేటట్టు కలుపుకోండి. చూస్తున్నారా ఎంత గుల్లగా వచ్చింది? మీరు కూడా ఇదే పద్ధతిలో చేయండి. మీకు కూడా గుల్లగా రౌండ్గా చక్కగా వస్తుంది. మిక్సర్ చాలా వేడిగా ఉందండి, చేపెట్టి కలపలేము. సో కాసేపు తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత చక్కగా కలుపుకోండి. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో? టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం కాదు చేయడం, చాలా సార్లు చేశాను నేను మా ఇంట్లో. ఈ బూందీ మిక్చర్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. సో అందుకనే నేను అయితే ఎవ్రీ 6 మంత్స్కి 4 మంత్స్కి అట్లా చేసుకుంటాను. ఇలా మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకొని టేస్ట్ చూడండి. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చింది, గుల్లగా చాలా క్రిస్పీగా ఉంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. పక్కాగా 2 మంత్స్ ఉంటుంది. ఈజీగా చక్కగా తినొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు 2 మంత్స్ వరకు. అంతే అండి, అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.